అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. హానోకు దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, అంత మాత్రమే కాదు, హానోకు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. ఈరోజు ఆరోహణ అంతస్తు అనేటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే, రెండవ రాకడలో ఎగిరి మేఘము ఎక్కాలి అంటే, హానోకు వలె మనము కూడా దేవునితో నడవలసిన వారమై ఉన్నాము. ఒక మాటలో చెప్పాలి అంటే కనుక దేవునితో నడవడం మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో దేవునితో మనం మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా హానోకు చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే కనుక హానోకు దేవుణ్ణి హత్తుకుని జీవించినట్టుగా మనము ఈ యొక్క వృత్తాంతంలో చూస్తున్నాం. అంతకుముందున్నటువంటి తరాల వారు ఎవరూ కూడా ఈ రీతిగా జీవించలేదు. అంతకుముందున తరాల వారు కనుక ఈ రీతిగా జీవిస్తే వారు కూడా ఆరోహణం అనే అంతస్తులోనికి వెళుదునేమో. దేవునికి వచ్చిన ఆలోచన ఏమిటంటే హానోకును ఆరోహణ అనేటువంటి అంతస్తులోనికి నడిపించడమే. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే, హానోకు చేసినటువంటి భక్తి మామూలు భక్తి కాదు. హానోకు చేసినటువంటి ఆ యొక్క భక్తి కావచ్చు, ప్రార్థన కావచ్చు, మామూలు ప్రార్థన కాదు. అంతకుముందున తరాల వారు ఎవరి దగ్గర లేనటువంటి గొప్ప క్వాలిఫికేషన్ ఎవరికి వచ్చింది అంటే కనుక ఎవరికి ఉన్నదంటే హానోకుకు ఉంది. అందుకనే దేవుడు మరి చక్కని గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఎంత అవకాశం! దేవునితో నడిచే అనుభవము ఇది కలిగి ఉండాలి మనమందరము కూడా. వాక్యం వింటున్నటువంటి దేవుని జనాంగమా, దేవునితో నడిచే అనుభవములో మీరు ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు. ఆయనతో మనము నడవాలి, ఆయన అడుగుజాడల్లో మనము నడవాలి, వాక్యానుసారముగా మనము నడవాలి, ఆయన చిత్తానుసారముగా మనము నడవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనము నడవాలి, ఆయన ఏం చెప్తే ఆ యొక్క విధానములో మనము నడవాలి. అలా నడిస్తేనే మనము ఎగిరి మేఘమెక్కగలమనే విషయాన్ని ఈరోజు ఈ హానోకు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హానోక, ఏ విధముగా నీవు ఆరోహణమయ్యావంటే ఆయన అంటున్నాడు కదా, నేను ప్రభువు యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నాను, నేను ప్రభువుతో నడిచాను, ఆ అనుభవము నేను పొందుకున్నాను. మీరు కూడా ఆ అనుభవాన్ని పొందుకుంటే నా వలె మీరు కూడా మరి ఆరోహణ అంతస్తులోనికి వస్తారని రోజు హానోకు మనకు సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం అండి ఇది. అంతకుముందు తరాల వారందరూ కూడా మృతి పొందెను అని రాయబడితే, హానోకు విషయంలో అయితే మట్టికి అతడు కొనిపోబడెను అని రాయబడింది. తీసుకొని పోయేను, దేవుడే అతని తీసుకొని పోయేను. ఎంత గొప్ప మాట అండి ఇది. 24వ వచనం మరలా చదువుతున్నాను. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను. చాలా తక్కువ వయసు అండి అది. 365 సంవత్సరములు అంతే. 365 సంవత్సరములు మాత్రమే హానోకు భూమి మీద జీవించాడు. ఆ జీవించిన కాలములో దాదాపుగా 300 సంవత్సరములు దేవునితో నడిచినట్టుగా హానోకు యొక్క అనుభవం కనబడుతూ ఉంది. ఈ హానోకు గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో విశ్వాస వీరుల జాబితాలో మరి హానోకు గురించినటువంటి మాటలు దేవుడు పౌలు గారి ద్వారా చాలా స్పష్టముగా రాయించారు. విశ్వాస వీరుల యొక్క జాబితా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము పరిశీలన చేసినట్లయితే హానోకు గురించినటువంటి మాటలు 11:5లో మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అంటే హానోకు విషయంలో మరణం అనేటటువంటి మాట కనబడడం లేదు. అందుకని అందరూ కూడా ఆదాము మృతి పొందినని రాయబడింది, షేతు మృతి పొందినని రాయబడింది, ఎనోషు మృతి పొందినని రాయబడింది, కైనాను మృతి పొందినని రాయబడింది, హెరోదు మృతి పొందినని రాయబడింది. కానీ హానోకు విషయంలో అతడు కొనిపోబడెను కనుక అతడు లేకపోయేను అని రాయబడింది. ఇదండి అసలైనటువంటి అంతస్తు. ఈ అంతస్తులోనికి మనం వెళ్ళాలి. వధువు సంఘము ఈ అంతస్తులోనికి చేరుకోవాలి. వధువు సంఘ అనుభవము ఈ అంతస్తులోనికి తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వెళుతున్నామా? ఏదో మందిరానికి వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో మనకు వచ్చిన అవసరత తీరాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ అవసరాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవే. మనము దేవుడిని అడుగుతున్నటువంటివన్నీ కూడా అవి గతించిపోతాయి. మనము దేవుడిని అడిగే ప్రతిదీ కూడా శాశ్వతం ఉండిపోయేది కాదు.
మనము అడుగుతుందంతా కూడా ఈ లోకపరమైనదే అడుగుతూ ఉన్నాము దేవుణ్ణి. మనము దేవుణ్ణి అడగవలసినది ఏమిటంటే, అయ్యా ప్రభువా, ఇదిగో నీ పరలోక రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పరలోక రాజ్యములోనికి నేను రావాలనుకుంటున్నానయ్యా, నీ రాజ్యములో నీతో ఉండాలనుకుంటున్నానయ్యా, నీతో నివాసము చేయాలనుకుంటున్నానయ్యా, నిత్య రాజ్యములో నాకు అవకాశం దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క రాకడ కొరకు మనము నిత్యము కూడా పరితపించవలసిన వారమై ఉన్నాము. దేవుని రాకడ కొరకు కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఎగిరి మేఘం ఎక్కడానికి మనము సిద్ధము కలిగి ఉండవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క టార్గెట్ ఏమిటి అంటే, మన లక్ష్యం ఏమిటంటే, మన గురి ఏమిటి అంటే, ఆయన రానై ఉన్నాడు. మనము ఎగిరి మేఘం ఎక్కవలసిన వారమై ఉన్నాము. ఈ హానోకు యొక్క జీవితంలో మరి మనం పరిశీలన చేస్తే ఆయన మరి మృతి పొందకుండా వెళ్ళిపోయినట్టుగా కనపడుతూ ఉంది. ఎంత గొప్ప విషయం ఇది. 11:5 రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెను గనుక సాక్ష్యము పొందెను. దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చూసారా, ఆది కాండములో రాయబడినటువంటి దానికి వివరణ పరిశుద్ధాత్మ తండ్రి ఎబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా చాలా స్పష్టముగా మాట్లాడుతున్నారు. మన కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్పష్టముగా ఈ వచనాల్లో రాయబడినటువంటి మాటలు. అంటే హానోకు మరణము చూడకుండానే దేవుడే అతను కొనిపోయాడు కనుక మరలా ఎవరికీ కూడా ఈ హానోకు కనపడలా, ఆయన బాడీ కూడా కనపడలా. ఎంత గొప్ప ధన్యత ఇది. అనగా హానోకు యొక్క దేహము ఏమైంది అంటే కనుక మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడింది. ఆదాము కోల్పోయాడు మహిమ దేహాన్ని, కానీ అదే మహిమ దేహాన్ని హానోకు అందుకున్నాడు. ఎలా అందుకున్నాడు అంటే, దేవునితో నడవడము ద్వారా. ఎలా అందుకున్నాడంటే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడం ద్వారా. ఎలా అందుకున్నాడు అంటే, దేవునికి ఇష్టడుగా మారిపోవడం ద్వారా. ఎలా అందుకున్నాడు అంటే కనుక ఆయన సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక అందుకున్నాడు. ఈ 4 అనుభవాలు మనలో ఉండాలి. అంత మాత్రమే కాదండి, దేవునితో మాట్లాడే అనుభవం కూడా మనలో ఉండాలి. హానోకును మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. హానోకును మనం అడుగుదాం, హానోకు, ఎందుకు దేవుడు నిన్ను మరణం వైపు పంపించకుండా ఎందుకు నిన్ను ఆరోహణంలోనికి నడిపించాడు అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా మనకు చెబుతున్నాడండి. విశ్వాసము కలిగి ఉన్నాను కనుకనే నాకు ఈ యొక్క ఆరోహణ అంతస్తు వచ్చిందని చెప్తూ ఉన్నాడు. అంటే హానోకు వలె మనము కూడా ఎత్తబడేటటువంటి అంతస్తులో, ఆరోహణ అంతస్తులో ఉండాలి అంటే మనం గమనించవలసిన మాట ఏమిటంటే, విశ్వాసము కలిగి జీవించాలి. మొట్టమొదటిగా విశ్వాసము కలిగి జీవించాలి. దేవునితో నడవాలి, విశ్వాసము కలిగి జీవించాలి. ఇక్కడ రాయబడినటువంటి విషయము, ఆ విశ్వాసము 5వ వచనము ఎబ్రీ పత్రిక 11:5 మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనపడలేదు. ఎంత గొప్ప విషయం ఇది. అంటే హానోకు జీవితంలో ముందు విశ్వాసము కనబడుతుంది. దేవునితో నడిచాడు. నడవాలి అంటే ముందు దేవుణ్ణి నమ్మాలి. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. అంటే దేవుడు అంటే చాలా విశ్వాసము కలిగి ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు? నీ విశ్వాసము స్థాయి ఏ విధముగా ఉంది? చాలా అద్భుతమైనటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు మెచ్చుకునేటటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడికి నచ్చే విశ్వాసమును కలిగి ఉన్నావా? ఎందుకంటే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అనే మాట కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ఈరోజు దేవునికి ఈ హానోకు ఏమయ్యాడంటే ఇష్టుడుగా మారిపోయాడు. చాలా ఇష్టుడైపోయాడు. ఎంత ఇష్టుడు అంటే కనుక దేవుడు వదిలి ఉండలేకపోతున్నాడు. హానోకును కొనిపోవడానికి కారణం ఏమిటి అంటే కనుక దేవుడు హానోకును విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే హానోకు దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. అది కారణం. దేవుని మహిమ కలుగునుగాక. అందుకనే వచ్చే పరలోక రాజ్యానికి అని చెప్పి హానోకును దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప అంతస్తు. ఒకడు విశ్వాసం కలిగి ఉన్నాడండి. రెండవదిగా దేవునికి ఇష్టుడుగా జీవించాడు. మూడవదిగా దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నాలుగవదిగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఐదవదిగా ప్రత్యేకింపబడినటువంటి వాడుగా ఈయన కనబడుతున్నాడు. ఈ అంతస్తులు మనము కలిగి ఉండాలి. ఈ అంతస్తులోనికి మనం వెళ్ళాలి.
దేవునితో నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక అని కీర్తనల గ్రంథంలో మనందరము చదువుకుంటా ఉంటాం. 150 కీర్తనల్లో మొదటి కీర్తనలో మొదటి మాట ఏమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. సాతాను యొక్క ఆలోచన చొప్పున మీరు నడవకూడదు. లోకానుసారముగా మీరు నడవకూడదు. దేవుని వాక్యానుసారముగా మనము నడవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నడవాలి. దేవుని అనుసరించి మనము నడవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి బోధలను అనుసరించి మనము నడవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడవాలి. అలాగే ఈ హానోకు నడిచాడు. విశ్వాసం విషయంలో కావచ్చు, అలాగే దేవునికి ఇష్టడుగా మరి సాక్ష్యం పొందుకునే విషయంలో కావచ్చు, దేవునితో నడిచే విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా రాజీ పడలేదండి తను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం కూడా ఈ హానోకు వలె ఉండాలి. ఉంటే హానోకు ఏ విధముగా ఎత్తబడ్డాడో మనము కూడా ఆ విధముగానే ఆరోహణం అనేటటువంటి అంతస్తులో ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉంటాం. మన విశ్వాసంలో కూడా ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదండి. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని మన విశ్వాసం కలిగి ఆధారముగా మనం ముందుకు వెళ్ళాలి. మన విశ్వాసం ఎలాగుండాలంటే మనుషుల జ్ఞానం మీద ఆధారపడేదిగా ఉండకూడదండి. దేవుని శక్తిని మనము నమ్మాలి. అదే విశ్వాసమై ఉండాలి. హానోకు కాలములో, పితరుల కాలములో హానోకు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నవాడుగా, దేవునికి ఇష్టడుగా మారిపోయిన వాడిగా ఎత్తబడినటువంటి అంతస్తులో ఆయన ఉన్నాడు. తర్వాత కాలం మనం పరిశీలన చేసినట్లయితే కనుక మరి హానోకును గురించి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. దేవుని హత్తుకుని జీవించినటువంటి అనుభవం కూడా హానోకులో ఉంది. హానోకు వలెనే దేవుని హత్తియుందురు, వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురామైనాటి స్థితిలో బ్రతుకాజోతోరు. వారు బాసురామై నాటి స్థితిలో బ్రతుకాజోతోరు. హానోకు వలె దేవుణ్ణి హత్తుకుని ఉందాము అని ఇక్కడ మరి చక్కని కీర్తన మనకు కనబడుతూ ఉంది. అంటే హత్తుకుని ఉండే అనుభవం కూడా మనలో ఉండాలండి. ఇది ఆదికాండంలో మనం పరిశీలన చేస్తాం. ఆదాములో నుంచి అవ్వమ్మను దేవుడు బయటికి తీశాడు. అంతకుముందు అవ్వమ్మ ఎక్కడుంది? ఆదాములోనే ఉంది. మరి బయటికి వచ్చినటువంటి అవ్వమ్మతో ఆదాముతో దేవుడు అంటున్నాడు కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉందరు. అంటే ఏ అవ్వమ్మ అయితే బయటికి తీయబడిందో అదే అవ్వమ్మ మరలా ఏమవుతుందంటే జత అయిపోతుంది. వారు ఇరువురు కూడా ఏక శరీరం అవుతారు, హత్తుకుని జీవిస్తారు వారు అని చెప్పిన మాట ఏదైతే ఉన్నదో అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలోంచి బయటకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారిలోంచి బయటకు వచ్చిన మనమందరము కూడా మరలా ఆయనలోనికి మనం వెళ్ళిపోవాలి. హానోకు వలె మనం కూడా హత్తుకుని ఉండాలి. అలా వెళ్ళిపోయే అనుభవమే వివాహము. జరగబోతున్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో వధువుగా మార్చబడినటువంటి మనము కూడా ఈ రీతిగానే హత్తుకుని ఉంటాము, హత్తుకుని పోతాము, అనగా ఆయనలోనికి లీనమైపోతాము. అదే వివాహం. పితరుల కాలంలో చాలామంది ఉన్నారు, కానీ పితరుల కాలంలో గమనించినట్లయితే కనుక హానోకునే దేవుడు ఆరోహణ అంతస్తులోనికి ఎందుకు ఎక్కించాడో మనం మాట్లాడుకున్నాం. ఆ తరువాత కాలంలో మనం పరిశీలన చేస్తే కనుక జలప్రళయం వచ్చేసింది. అంటే జలప్రళయానికి ముందే ఆ కాలానికి చెందినటువంటి హానోకు ఆరోహణమైపోయాడండి. అంటే హానోకు జలప్రళయాన్ని చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం ఇది! ఎంత గొప్ప అద్భుతం ఇది! చాలా అద్భుతం ఇది. హానోకు కుమారుడు మనం గమనిస్తే కనుక మరి మెతూషెల కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని యొక్క మహా కృపను బట్టి హానోకు ఎత్తబడినటువంటి అంతస్తు ఆ కాలములో. తర్వాత పితరుల కాలంలో మనం చూసాము. ఇక్కడ ప్రవక్తల కాలములో
ప్రవక్తల కాలములో ఏలియా కనబడుతున్నాడు. ఏదో ఒక స్పెషాలిటీ లేకుండానే దేవుడు ఆరోహణ అంతస్తు ఇవ్వడండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, వారు ఇంకనూ వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అగ్ని రథములు వచ్చాయండి, అగ్ని గుర్రములు వచ్చాయంట. వచ్చి వాటి మీద ఏలియాని ఎక్కించుకున్నారు. ఎందుకు అగ్ని రథాలు వచ్చాయంటే, ఏలియా అగ్ని ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోషము కలిగినటువంటి ప్రవక్తగా, రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తే ఈ యొక్క ఏలియా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంది, అందుకనే ప్రత్యేకింపబడ్డాడు. ఏలియా పక్కన ఎవరు ఉన్నారంటే ఎలీషా ఉన్నాడు. అయినప్పటికీ ఏలియాని ఎలీషాని వేరు చేసి ఏలియాని ప్రత్యేకించి అగ్ని రథముల మీద ఆరోహణ అంతస్తులోనికి నడిపించిన విధానము కనబడుతూ ఉంది. ఇక ఆయన దేహం ఎక్కడ కనబడలా. మొట్టమొదటిగా హానోకు దేహం మనకు కనబడలా, రెండవదిగా ఏలియా దేహం కూడా మనకు కనబడడం లేదు. అనగా రూపాంతరం చెందిపోతూ ఉంది. ఇదే అనుభవము వధువు సంఘము కూడా త్వరలో ధరించనయ్యున్నది. ఇదే అనుభవాన్ని వధువు సంఘం కూడా త్వరలో పొందుకోవలసి ఉన్నది. ఆ వధువు సంఘములో మనం కూడా ఉండాలి. రెప్పపాటులో మనమందరము కూడా ఎగిరి మేఘమెక్కబోతూ ఉన్నాము. రెప్పపాటులో మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడనయ్యున్నది. రెప్పపాటులో మనము ఆయనను చూడవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గొప్ప అంతస్తు, ఆరోహణ అంతస్తు, 2వ రాకడ అంతస్తు మనమందరము కూడా కలిగి ఉండాలి. ఉండాలి అంటే ఆనోకు వలె జీవించాలి. ఉండాలి అంటే ఏలియా వలె జీవించాలి. ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనము జీవించాలి. వీరి ముగ్గురి జీవిత విధానాలు మనం పరిశీలన చేసి ఆ చొప్పున మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. గమనిద్దాం. హానోకులో విశ్వాసం ఏ విధముగా అయితే ఉన్నదో అటు రీతిగానే ఈ యొక్క ఏలియాలో కూడా ఏముందంటే విశ్వాసం ఉంది. గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. మనము ఎంత భక్తి చేసినా కానీ, ఎంత కానుకలు ఇచ్చినా కానీ ఆరోహణ అంతస్తులో మనం లేకపోతే ఇక ఉపయోగం ఉందా? మన భక్తి ఏమైపోతుంది? కాబట్టి మన టార్గెట్, మన గురి, మన లక్ష్యం ఏమిటంటే ఎగిరి మేఘం ఎక్కడమే. మన గురి ఏమిటంటే ఆయన కలుసుకోవడమే. మన గురి ఏమిటంటే 2వ రాకడ అనేటటువంటి అంతస్తులో మనము కూడా ఆయనతోనే ఉండాలి. ఈ అంతస్తులోకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. హానోకు కలిగిన లక్షణాలు, అలాగే ఏలియా కలిగిన లక్షణాలు, అలాగే మన యేసుక్రీస్తు ప్రభువు వారికి కలిగిన లక్షణాలు, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. వాటిలో మొట్టమొదటిగా గమనించండి విశ్వాసం. హానోకు ఏ విధంగా అయితే విశ్వాసము కలిగి ఉన్నాడో అలాగే ఏలియా కూడా విశ్వాసము కలిగి ఉన్నాడండి. విశ్వాసములు ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకు సాగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అంటే దేవుడు ప్రకటించమన్నాడు. ఈ యొక్క ప్రకటించమన్నటువంటి మాటను పట్టుకుని వెళ్ళిపోయాడండి. అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో. నమ్మాలి, నమ్మితేనే కార్యాలు జరుగుతాయి. నమ్మితేనే ఏ కార్యమైనా మన జీవితంలో జరుగుతుంది. అపనమ్మిక కలిగి ఉంటే కార్యాలు జరగవు. అవిశ్వాసం కలిగి ఉంటే కార్యాలు జరగవు. వాక్యం ఇట్టిన దైవ జనాంగమా, నా జీవితంలో ఏమిటి కార్యాలు జరగడం లేదు, నా జీవితంలో ఏంటి అంశాలు జరగడం లేదు, నా జీవితం ఏమిటి ఈ విధంగా మారిపోతుంది, అయ్యో నా పరిస్థితులు ఇక మారవా, నా బ్రతికిక మారదా అని వాక్యం ఇట్టినటువంటి ఓ దైవ జనాంగమా గమనించండి. విశ్వాసము కలిగి ఉంటేనే ఏ కార్యమైనా జరుగుతూ ఉంది. అపనమ్మిక మీలోనికి రానివ్వద్దు. నమ్మిక మాత్రం ఉంచండి. నమ్మిక మాత్రం ఉంచితే చాలు, కార్యాలు జరుగుతాయి. విశ్వాసము కలిగి ఉంటేనే కార్యాలు జరుగుతాయి. విశ్వాసము కలిగి ఉంటేనే ఎగిరి మేఘమెక్కుతాము. విశ్వాసము కలిగి ఉంటేనే నిత్యరాజ్యములో నిత్యము ఆయనతో మనం ఉండి తీరతాం. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నము సాతానుగాడిది. కానీ మనమైతే విశ్వాసము కలిగి జీవించాలి. హానోకు అలాగే జీవించాడు. రెండవదిగా ఏలియా అలాగే జీవించాడు. అందుకని బైబిల్ గ్రంథములో మనకి ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాస వీరులు ఉంటారు. ఈ వీరుల జాబితాలో మనం కూడా ఉండాలి. అలా ఉండాలనే దేవుడు వీరి గురించి రాయించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా విశ్వాసాన్ని కనుపరిచారు. కానీ ఎవరు ఏ విశ్వాసాన్ని కనుపరిచినా కానీ గమనించండి, విశ్వాసము కలిగి జీవించారు వారు.
దేవుడు అంటే అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. దేవుణ్ణి పూర్తిగా మనము నమ్మాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిన వాక్యము చదివిస్తూ ఉంది. అందుకనే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడడం మాత్రమే కాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఈరోజు ఇలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? ఏలియాలో ఉన్నటువంటి విశ్వాసం పరిశీలన చేస్తే దేవుడు చెప్పాడు 3.5 సంవత్సరాల వర్షము కురవదని ప్రకటించమంటే అదే ప్రకటన పట్టుకెళ్ళి ప్రకటించాడండి. అది ఏలియాలో ఉన్న గొప్పతనం. పైగా చెప్పినటువంటి వ్యక్తి గమనించండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అంటే ఆ యొక్క రాజుగారికే చెప్పేశాడు. అహాబు రాజుకే చెబుతూ ఉన్నాడు. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్బీడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడని యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము అవునుగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. డైరెక్ట్గా ప్రకటించాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. కారణం ఏమిటంటే చెప్పింది ఎవరంటే దేవుడే. దేవుడే చెప్పాడు కనుక ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన చెప్పిన మాట తథ్యము అని ఆయన మాట ఈయన మాటగా తీసుకుని డైరెక్ట్గా రాజుగారి ముందు నిలవబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఇలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? ఇలాంటి నమ్మిక నీలో ఉన్నదా? దేవుడు చెబితే ఖచ్చితముగా ఇక మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఇక మాట్లాడడానికి వీలు లేదు. ఆయన చెప్పాడు అంటే కనుక ఏదేమైనప్పటికీ చేయవలసిన వారమై ఉన్నాము. ఆయన చెప్పిందే మనము చేయాలి. ఆయన మీతో చెప్పినది చెయ్యడి. ఎవరైతే ఈ అనుభవంలో ఉంటారో, ఎవరైతే అలా చేస్తారో వారి జీవితాలు ఖచ్చితముగా దీవించబడతాయి. వారు ఖచ్చితముగా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. అంటే విశ్వాసములో మనము స్థిరత్వం కలిగి ఉండాలి. రెండవదిగా ఈయన ఎలాంటి వాడంటే ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఈయన ఎలాంటి వాడు అంటే చాలా అనుభవం కలిగిన వాడు. ఇంకా ఒక్కొక్క మాట మర్చాను. విశ్వాసములోనండి మరి ఒక్కొక్క సమయంలో సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళమంటాడు. వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం ఇది! అంటే దేవుడు ఏం చెప్పినా కానీ చేసే తత్వము ఉంది ఎవరిలో అంటే ఈ యొక్క హనోకులు. అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి. అలాగే రెండవదిగా మనం పరిశీలన చేస్తే ప్రార్థనాపరుడుగా కనబడుతూ ఉన్నాడు. గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతూ ఉన్నాడు. సారేపతి విధవరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించడానికి ప్రార్థన చేశాడండి. అంత మాత్రమే కాదు, కర్మేలి పర్వతం మీద ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉంటే వర్షము నేల మీద పడింది. వర్షం పడింది. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే వర్షం పడింది. యాకోబు పత్రికలో రాయబడిన మాట, ఆసక్తితో ప్రార్థన చేసినట్టుగా ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే, కానీ ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఎంత గొప్ప ధన్యత! అంత మాత్రమే కాదండి, ఈయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో మూడవదిగా ఈయన నిలిచి అనుభవం కలిగిన వాడు. దేవుని యందు నిలిచే అనుభవం మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు. దైవ ప్రత్యక్షత అనే వరము ఈయన పొందుకున్నాడు. మరి ఎత్తబడే అంతస్తులో మనం ఉండాలి అంటే కనుక ఏలియాలో ఉన్నటువంటి ఈ అనుభవాలు మనలో ఉండాలి. అంత మాత్రమే కాదండి, అభిషేకించే అనుభవం కలిగిన వాడు. రాజులను మరి అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలను అభిషేకించిన వాడుగా ఎలీషాను అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, చక్కని సాక్ష్యము కూడా ఈయన కలిగి ఉన్నాడు. అద్భుతాలు కూడా చేశాడు. ఇలాగ 7 అనుభవాలు ఈ ఏలియాలో ఉన్నాయి. హనోకులో ఉన్నటువంటి అనుభవాలు, అలాగే ఏలియాలో ఉన్న అనుభవాలు మనం కలిగి ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం మనం పరిశీలన చేస్తే పరిశుద్ధమైన జీవితము ఆయన జీవించారు. మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ఎత్తబడేటటువంటి సంఘములో మనం ఉండాలి అంటే ముందుగా గమనించాలి, ఆ సంఘములోనికి మనం వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితముగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఆనోకులో ఉన్న లక్షణాలు, ఏలియాలో ఉన్న లక్షణాలు, అలాగే యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు ఇవన్నీ కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితము ఆయన జీవించారు. నాలో పాపమున్నది మీలో ఎవరైనా స్థాపింపగలరా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడే అనుభవము అనగా ప్రార్థన జీవితము యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన ప్రారంభంతోనే గమనించండి, సేవా ప్రారంభంలో ప్రార్థన ఉంది, ముగింపులో ప్రార్థన ఉంది. ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్టుగా, తెల్లవారుజామున ప్రార్థనలో గడిపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అనగా ఈ అనుభవం కూడా మనలో ఉండాలి. అంత మాత్రమే కాదండి, దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. అంతే, అభిషేకించినటువంటి అనుభవాన్ని కలిగిన వారు, అలాగే అద్భుతాలు చేసినటువంటి అనుభవాన్ని కలిగిన వారు, సాక్ష్యము కలిగినటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది. సేమ్ అనుభవాలు అన్నీ కూడా. మరి ఈ అనుభవాలు సంఘము కలిగి ఉండాలి. సంఘము అనగా మనమే. మరి మనం కలిగి ఉంటే మనం కూడా ఖచ్చితముగా ఎత్తబడతాం. ఎందుకంటే సంఘము ఎలా ఏర్పడిందంటే అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నారు. అంటే ఈ సంఘము ఎవరిదంటే ఆయనదే.
ఈ సంఘము ఎలా ఉండాలి, ఆయన సంఘం ఎలా ఉండాలి అంటే ఆయన వలె ఉండాలి, ఆయన పోలి నడుచుకుని ఉండాలి. ఆయన సంఘములో మనము ఉన్నాము గనక మనం ఎలాగుండాలి అంటే ఆయన వలె ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనమందరము కూడా రూపాంతరము చెందాలి. ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు మనలోనికి రావాలి. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో ఉండాలి. ఆయన కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ఏ విధముగా అయితే ఉన్నారో అదే విధముగా మనము కూడా ఈ భూలోకమందు జీవించవలసి ఉన్న వారమై ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అలా ఉంటేనే మనము ఎగిరి మేఘమెక్కగలము. నిర్దోషమైనటువంటి జీవితము, దోషము లేకుండా మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:27 రాయబడినటువంటి మాట, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అదండి సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, సంఘాన్ని శుద్ధీకరించడానికి తన్ను తాను అర్పించినట్టుగా రాయబడింది. అర్పించుకున్నాడు తను తాను. మరి అలాంటి సంఘములో మనం ఉన్నాము, సార్వత్రిక సంఘములో మనం ఉన్నాము కనుక మనము ఖచ్చితంగా ఎగిరి మేఘం ఎక్కాలి అంటే కనుక ఈ లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంత భక్తి చేసేది పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి. అందుకే కదా ఇంత కష్టపడుతూ ఉన్నాం. ఇంత బోధ దేనికి అంటే కనుక ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టక పర సంబంధమైన వాటినే చూడండి, పర సంబంధమైన వాటిని వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. సంగమా వేచి ఉండండి. ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంగమా, ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. మనము త్వరపడి ఎగిరి మేఘమెక్కి అంతస్తులోనికి మనము చేరువవ్వాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, హానోకు ఏ విధముగా ఎత్తబడ్డాడు, హానోకు ఏ విధముగా ఆరోహణమయ్యాడు, ఏలియా ఏ విధముగా ఆరోహణమయ్యాడు, అలాగే యేసయ్య మీరే విధముగా ఆరోహణమయ్యారు నాయన, ఈ విషయాలన్నీ మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము కూడా ప్రభువా నాయన ఆరోహణమనే అంతస్తులోనికి వెళ్ళడానికి మీరు కృప చూపించుమని, దీవించి ఆశీర్వదించుమని ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని తొలగించి వేసి సంపూర్ణమైన నీ కార్యాన్ని ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.